దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఇక అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి దేవసేనకు అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగం నుండి ధ్యానించబోతుండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగా ఒక్క నిమిషం తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ సర్వోన్నతుడ జీవాధిపతి అని యేసయ్యా నీకు వందనాలు. ఇదిగోని ఆ తండ్రి ఇంతవరకు నీకు సన్నిధిని మా మధ్యలో ఉంచి నడిపించినందుకే నీకు వందనాలు. ఇదిగో కొన్ని నిమిషాలు దేవా నీకు వాక్య భాగం నుండి మేము ధ్యానించబోతూ ఉండగా దేవా నన్ను మీరు పూర్తిగా సంపూర్ణంగా మరుగు చేయండి దేవా. నా యొక్క జ్ఞానం నా యొక్క మాటలు కాదయ్యా, నీకు ప్రజలు కావలసినటువంటి వాక్కులు నాది ఇదిగో మాకు కావలసిన వాక్కులు మీరు బాగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి. నీకు వాక్యము ద్వారా మేము కట్టబడ్డానికి, నీకు వాక్యము ద్వారా నా మా జీవితాలు మేము సరి చేసుకునే దేవా నీకు రాకడికి సిద్ధపడే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరొకసారి దేవి ఇదిగో మమ్మల్ని అందరినీ కాస్తాలకు సమర్పిస్తున్నాం. నీకు ఆత్మకార్యం మా మధ్య జరిగించి కేవలం నీ నామానికి మాత్రమే మీరు మేము తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి మీకా ప్రవక్త రాసినటువంటి గ్రంథము, మీకా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తునా. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూసినట్లయితే సన్హెరీబు అనేటటువంటి యొక్క రాజు యూదా పట్టణాన్ని మరి తన యొక్క యుద్ధములో మరి వారందరిని కూడా ఓడించి తన యొక్క దేశానికి యూదా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బానిసలుగా తీసుకువెళ్ళినటువంటి ఆ యొక్క సమయంలో ఇక ప్రవక్త అయినటువంటి మీకా ఇక ప్రవచన వాక్యాన్ని రాసి ఉన్నాడు. ఇక మీకా గ్రంథంలో చూసినట్లయితే ఇక 4వ అధ్యాయం 5వ వచనాలు చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి ఆ యొక్క వాగ్దానములు గూర్చి కూడా ఆయన రాసి ఉన్నాడు. ఇక 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క బాధలు వచ్చాయి. అదే విధంగా ఇక 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన బెత్లెహేంలో పుడతాడని, ఆయన సమాధాన కారకునిగా ఉంటాడని అయితే యేసు ప్రభువును గూర్చినటువంటి అనేకమైనటువంటి విషయాలు చెబుతూ ఇక 6వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఇక 6వ వచనం నుండి చూసినట్లయితే అక్కడ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమనంటే ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసు ఆ యొక్క పాత నిబంధనలో ఆ యొక్క ప్రజలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు వారు ఏం చేసేవారండి, తమ యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తముగా ఖచ్చితంగా ఏం చేసేవారు, ఆ యొక్క బలికి సంబంధించినటువంటి బలి పశువులు కానీ లేకపోతే పక్షులను కానీ వారు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళేవారు. ఆ యొక్క దేవుని యొక్క మందిరానికి తీసుకుని వెళ్ళి వాటిని అర్పించి అప్పుడు ఏం చేసేవారు, వారి దేవుని ఆరాధించి తిరిగి వచ్చేవారు. అనగా వారు దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు వారు ఏదో ఒకటి తమ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము ఏదో ఒకటి వారు ఏం చేసేవారు తీసుకుని వెళ్ళేవారు.
అయితే అక్కడ రాయబడి ఉన్నది, మేము ఏమి తీసుకుని వచ్చి నిన్ను దర్శింతుము, ఏ విధంగా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానాన్ని మేము నమస్కారం చేతుము అని అక్కడ అంటూ ఉన్నాడు. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయనా, నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, పాప పరిహారములకై నా గర్భఫలము నేను ఇత్తునా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రవక్త చెప్పగా చెబుతూ ఉన్నాడు, మా యొక్క పాపములు, మా యొక్క దోషములు అవి మా యొక్క తలకు మించినవై ఉండగా, అనేకమైన విస్తారమైనటువంటి పాపములు మేము చేసి ఉండగా, వాటికి ప్రాయశ్చిత్తముగా మేము ఏమి తీసుకుని వస్తే మా యొక్క పాపములకు పరిహారం కలుగుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా అంటూ ఉన్నాడు. మా జ్యేష్ఠ పుత్రుని, మొట్టమొదటిగా పుట్టినటువంటి యొక్క కుమారుని నీకు ఇస్తే ఒకవేళ మా యొక్క పాపం అనేది మేము పరిహరించుకోగలమా, లేకపోతే మా యొక్క గర్భఫలం అనగా మాకు ఒకవేళ కుమారులు కాకుండా కుమార్తెలు పుట్టిన, ఒకవేళ మాకు పుట్టినటువంటి వారిని మేము నీ కొరకు ఇస్తే దాని ద్వారా మేము మా యొక్క పాపమును పరిహరించుకోగలమా అని అక్కడ ఏం చేస్తా ఉన్నాడు, ప్రశ్నిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంతా ఉన్నాడు, సమస్తము వేలాది నదులంత విస్తార తైలం అంటున్నాడు. ఇంకా చాలా చాలా విషయాలు అక్కడ వివరిస్తా ఉన్నాడు. అనగా ఎలాంటి ఎంత గొప్ప సంపద తెచ్చినా, లేకపోతే తాము సంపాదించిన ఆర్జించిన యావత్తును దేవునికి ఇచ్చినా అదేం చేయదంట, దేవునికి సంతోషము కలుగజేయదంట. ఏమి ఇచ్చినా అవి నిన్ను సంతోష పెట్టగలవా అని అక్కడ భక్తుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి చేసినా పాపానికి పరిహారము లేదు, ఏమి ఇచ్చినా దేవునికి సంతోషం అనేది కలుగజేయలేము. అయితే దేవునికి మందిరానికి మేము ఏ విధముగా రావాలి, ఏ విధముగా సిద్ధపరచబడాలి, ఏ విధముగా మేము వస్తే మా యొక్క పాపములు, మా యొక్క దోషములు పరిహరించబడతాయి, ఏ విధముగా మేము వస్తే నిన్ను సంతోష పెట్టగలము, ఏ విధంగా నీకు సన్నిధికి వస్తే నిన్ను ఆనందింప చేయగలము, ఏ విధంగా నీ సన్నిధికి వస్తే నీకు దృష్టి మా మీద ఉంటది, ఏ విధంగా నీ సన్నిధికి వస్తే నీకు ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఒక వేదికగా మేము మార్చగలము అని అక్కడ భక్తులు ప్రశ్నిస్తూ అంటూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడండి? ఆ 8వ వచనంలో ఆ ప్రశ్నలు వేసినటువంటి వాటన్నిటికీ కూడా ఒక మంచి జవాబును చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా అన్యులు కూడా ఏం చేస్తారండి, అన్యులు కూడా ఏం చేస్తారు, తమ యొక్క దేవతలను లేకపోతే దేవుళ్ళను పూజించుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు, వట్టి చేతులతో వెళ్తారండి? వెళ్ళరు. ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు, పళ్ళో పూలో ఏదో ఒకటి వారికి తోచినది, వారి దగ్గర ఉన్నటువంటి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు, తమ యొక్క దేవునికి అవి అర్పించుకుంటారు. అదే విధంగా పాత నిబంధనలు కూడా భక్తులు చేసేవారు. అయితే మనము ఏమి ఇస్తే ఆయన సంతోష పెట్టగలము, దేని ద్వారా ఆయన యొక్క కనుదృష్టిని మన మీదకి మనం రప్పించుకోగలము, లేకపోతే ఏ విధంగా ఆయన యొక్క దృష్టి మన మీద ఉంటది అని చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది. తెలియజేస్తాను అనలేదు, అక్కడ ఏమంటున్నాడు, అది మీకు ఆల్రెడీ చెప్పాను, అది ఏంటనేది మీకు ఆల్రెడీ అది ప్రకటించబడింది, అది ఆల్రెడీ మీకు తెలియజేయబడిందని అక్కడ అంటూ ఉన్నాడు. మొట్టమొదటి అక్కడ 3 విషయాలు చెప్తా ఉన్నాడు. మనుష్యుడు ఏది ఉత్తమో అది మీకు తెలియజేయబడి ఉన్నదని చెప్పి మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు, న్యాయముగా నడుచుకునుట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తే దేవునిక ఆయన సంతోష పెట్టగలము, లేకపోతే ఆయన దృష్టి మన మీద ఉంటుంది అంటే మొట్టమొదటి కార్యం ఏంటంటండి, న్యాయముగా నడుచుకొనుట. ఎవరైతే న్యాయముగా నడుచుకుంటారో వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, సంతోషిస్తాడు. వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, ఆనందిస్తాడు. హల్లెలూయా. న్యాయముగా నడుచుకోవడం అంటే ఏంటండి? ఒక మాటలో చెప్పగలమా, ఇదండి ఇలా ఉంటే న్యాయంగా నడుచుకున్నట్టు అని ఒక మాటలో చెప్పగలమా? నాకు తెలిసి న్యాయంగా నడుచుకోవడం అనేది ఒక్క మాటలో వివరించేది కాదు. భక్తుడు అక్కడ చాలా చదవడానికి చాలా సులభంగా ఉన్నది, ఒకటే కదా అన్నట్టుగా ఉంది, కానీ దానిలో చాలా
విషయాలు ఇమిడి ఉన్నాయి. ఇంచుమించుగా మనం చేసే ప్రతీది కూడా అందులోకి ఇమర్చబడిపోయింది. ఎందుకంటే న్యాయముగా నడుచుకొనుట అనగా అది మన యొక్క తలంపులు కానివ్వండి, మన యొక్క మాటలు కానివ్వండి, మన యొక్క చేతలు కానివ్వండి, మన యొక్క నడవడిక కానివ్వండి, ప్రతీది ఎందులోకి వస్తుంది? మన యొక్క ప్రవర్తనలోనికి వస్తుంది. అంతేనా? అవునా కాదా? మన యొక్క ప్రవర్తన అనగా కేవలం మనం చేసేది మాత్రమే కాదు. మన యొక్క మాటలు అందులో ఉంటాయి, మన యొక్క చేతలు అందులో ఉంటాయి, మన నడిచే నడక అందులో ఉంటది, మన తలంపులు అందులో ఉంటాయి, సమస్తము మన యొక్క చూపులు దానిలో ఉంటాయి. అన్ని కూడా విమర్శపడతాయి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే నడవడికల గురించి చాలా విషయాలు ఉన్నాయి. వెలుగు సంబంధులుగా నడుచుకుంటున్నాడు, నిర్దోషంగా నడుచుకుంటున్నాడు, నిందారహితంగా నడుచుకుంటున్నాడు. అదే విధముగా మరి యొక్క చీకటి సంబంధులుగా నడవద్దు అంటున్నాడు, దేవుడి మార్గంలో నడువుట అంటున్నాడు. ఈ విధంగా నడవడికల గురించి అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథం చెబుతా ఉన్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే మేక ప్రవక్త అంటా ఉన్నాడు, న్యాయముగా నడుచుట. ఎలాగా? న్యాయముగా నడుచుట. న్యాయముగా అనగా అయితే త్రాసు వేసి తూచినప్పుడు ఏ విధంగా ఉండాలి? ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు, ఎలాంటి హెచ్చు తగ్గులు ఉండకూడదు. కరెక్ట్ గా ఏమవ్వాలి? సరితూగగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటూ ఉన్నాడు న్యాయముగా నడుచుకునేట అనగా. అందుకే నేను చెప్పాను, అందులో అన్ని కూడా విమర్శపడి ఉన్నాయి. మన యొక్క మాటలు దేవుని యొక్క ఏ విధంగా ఉండాలంట? న్యాయవంతముగా ఉండాలి. యోబు యొక్క స్నేహితులు దేని ద్వారా వారి పాపులుగా ఎంచబడ్డారండి? దేని ద్వారా వారు దేవుని యొక్క సన్నిధానంలో దోషులుగా ఎంచబడ్డారు? తమ యొక్క మాటల ద్వారా. ఖచ్చితంగా తమ యొక్క మాటల ద్వారా. ఆ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో అక్కడ స్వయంగా ఆ యొక్క దేవుడు ఆ యొక్క మాటలు చెబుతా ఉన్నాడు. యోబు గ్రంథం ఆ యొక్క చివరి అధ్యాయంలోకి వస్తే ఆ యొక్క 42వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబుని మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక యుండునట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించెదను. హల్లెలూయా, హల్లెలూయా. వారు దేని కొరకండి? బలు అర్పించేంత పాపం ఏమన్నా వారు చేస్తారా? చేయలేదు. కానీ వారు యుక్తమైనది పలకలేదంట. దేవుడికి వచ్చి మంచిది వారు పలకలేదు. దేవుని దృష్టికి ఇంపైనది వారు పలకలేదు. దేవుని యొక్క దృష్టిలో సరి అయినది వారు పలకలేదు. దానిని బట్టి వారి యొక్క మాటలను బట్టి వారు ఏం చేయబడ్డారు? దేవుని యొక్క సన్నిధానంలో దోషం చేసిన వారుగా, పాపం చేసిన వారుగా నిలువబడ్డారు. వారు ఇంకా ఏ ఇతరమైనటువంటి పాపాలు ఏం చేయలేదు. వాళ్ళు ఎలాంటి దోషం లేదు. కానీ కేవలము దేవుని గురించి యుక్తమైనది, సరి అయినది వారు ఏం చేయలేదంట? పలకలేదు. అనగా ఆయన దృష్టిలో ఏది యుక్తమైనదో, ఆయన దృష్టిలో ఏది మంచిదో, ఆయన దృష్టిలో ఏది సరి అయినదో అది వారు ఏం చేయలేకపోయారు? పలకలేకపోయారు. కాబట్టి దానిని బట్టి వారు ఏం చేయబడ్డారు? పాపులుగా ఎంచబడ్డారు. అనగా వారిలో న్యాయమైన ప్రవర్తన దేవునికి కనిపించలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ యోబు ఏం చేస్తాడంటండి? యుక్తమైనది పలికాడంట. అక్కడ దేవుడి స్వయంగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యోబు పలికినట్లుగా మీరు పలకలేదు. యోబు ఏం చేస్తాడంట? యుక్తమైనది ఏం చేస్తాడంట? దేవుని గురించి పలికాడు కదండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోలేను. అందరూ చాలా రకాలైన కారణాలు చెప్పారు. ఎందుకేమో, ఎందుకేమో, అందుకేమో, అందుకేమో అని అంటా ఉంటే, కానీ ఖచ్చితంగా యోబు ఏం చేస్తున్నాడు? యుక్తమైనది, దేవుని యొక్క దృష్టిలో అంగీకరింపబడే మాట అతని యొక్క నోటి వెంబడి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
రెండవది ఏంటంట, మన యొక్క చేతలు దేవుని యొక్క దృష్టి ఎదుట ఏ విధంగా ఉండాలంట, న్యాయమైనవిగా ఉండాలి. రెండవది ఏంటంట, మన యొక్క చేతలు, మన యొక్క మాటలు. రెండవది మన యొక్క చేతలు. మన యొక్క చేతలు అనగా కయ్యను ఏం చేస్తాడండి, కయ్యను ఏం చేస్తాడు, దేవునికి అర్పణ అయితే తీసుకొచ్చాడు, కానీ తన అర్పణ అర్పించినటువంటి అర్పణ దేవుడు అంగీకరించలేదు, లేకపోతే లక్ష్య పెట్టలేదు అనే ఒక్క కారణం చేత ఏం చేస్తాడు, తన యొక్క సహోదరుని, తన యొక్క తమ్ముని ఏం చేస్తాడు, చంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ దేవుడు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నీకు తలను నీవు ఎత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి, నువ్వు మంచి పని చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు, నీకు తలను నువ్వు దించుకుంటా ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. అతని యొక్క చేతలు దేవుని యొక్క దృష్టిలో ఏ విధంగా లేవు, సరి అయిన రీతిలో లేవు. మూడవది తలంపులు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చేతలు మనము కంట్రోల్ చేసుకోవచ్చు కదండి, మన యొక్క నడవడికని మనము కంట్రోల్ చేసుకోవచ్చు, మన యొక్క మాటలను మనము కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ మన యొక్క తలంపులను ఆ యొక్క స్వాధీనంలో ఉంచుకోవడము చాలా కష్టతరము. ఒకడు ఆ యొక్క పట్టణమును స్వాధీనపరుచుకుంటైనా సులభమేమో, కానీ తన యొక్క హృదయమును స్వాధీనపరుచుకుంటా బహు కష్టం అని ఆ యొక్క జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తాడు. ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అంట, కానీ హృదయాన్ని మనం ఏం చేయలేము, స్వాధీనం చేసుకోలేము. మన యొక్క హృదయ తలంపులు, మన యొక్క హృదయ ఆలోచనలు, వాటిని నియంత్రించుట చాలా కష్టము. అది చాలా దాని మీద నిరంతరము సాధన చేస్తే తప్ప అది ఏం చేయదండి, మనకి లొంగదు కదా. మన తలంపుల ద్వారానే ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటాము, పాపం చేస్తూ ఉంటాం. మన దేవుని యొక్క అన్యాయస్తులుగా మనం కనిపించడానికి చాలాసార్లు మన చేతలు కాదు, మనకి నడవడికి కాదు, మనకి మాటలు కాదు, కానీ మన యొక్క తలంపుల ద్వారా మనం ఏం చేయబడతాము, దేవుని ఎదుట దోషులుగా మనము ఎంచబడతా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. తలంపులు సరి అయిన రీతిలో ఉండాలంటే అది చాలా కష్టమైనది కదండి. మనం ఎవరినైనా డైరెక్ట్ గా కొట్టలేం కదా. మనకి ఎవరైనా విరుద్ధంగా ఉన్నారనుకోండి, లేకపోతే ఎవరైనా మన మీద ఒకవేళ లేనిపోని నిందలు వేస్తారనుకోండి, నిజంగా కాదు, ఒకవేళ అన్యాయంగానే మన మీద నిందలు వేస్తారనుకోండి, వాడిని మనం డైరెక్ట్ గా కొట్టం, డైరెక్ట్ గా తిట్టాం. కానీ మన యొక్క హృదయ తలంపుల్లో, మన యొక్క హృదయ ఆలోచనలో ఎంతమందిని కొట్టుంటామో కదా, ఎంతమందిని తిట్టుకుని ఉంటాం కదా. డైరెక్ట్ గా తిట్టలేదు, కానీ తలంపుల ద్వారా చాలా మందిని దూషిస్తాం, తలంపుల ద్వారా చాలా మందిని కొడతాం, తలంపుల ద్వారా కొన్ని సమయాల్లో చాలా మందిని చంపేస్తాం కదండి. చంపేస్తాం, అవునా కాదా? మనం చంపేసినట్టుగా ఊహిస్తే ఏం చేసినట్టు, మనకి తలంపు ద్వారా మనము పాపం చేసినట్లే. డైరెక్ట్ గా చంపలేదు, కానీ నీ తలంపు ద్వారా ఎంతమందిని చంపుండవచ్చు కదా. పలానా వ్యక్తి చచ్చిపోతే బాగుండు కదా. అందుకే అంటున్నాను, తలంపులు, మన తలంపులు, మనకి ఆలోచనలు దేవుని ఎదుట సరైన రీతిలో ఉండాలంటే అది చాలా కష్టతరము. ఎందుకంటే మనం చేయము, కానీ వెంటనే ఆలోచనలు మనకి హృదయంలోకి వచ్చేస్తాయి. నరమాత్రులుగా ఉండడం వల్ల ఆ యొక్క స్వల్పావేశం ద్వారా మనం ఆ యొక్క అనుమతి లేకుండానే ఆ యొక్క పరిస్థితిని బట్టి ఏమవుతుంది, ఆ యొక్క తలంపులు అనేవి మనకి హృదయంలోనికి చాలా సులువుగా వచ్చేస్తాయి. కానీ దేవునికి వాక్యం చెబుతా ఉన్నది, ఏక మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క న్యాయముగా నడుచుకుంటా, అనగా మన యొక్క తలంపులు సైతము ఏ విధంగా ఉండాలంట, పరిశుద్ధంగా ఉండాలంట. మన యొక్క తలంపులు సైతము దేవుని ఎదుట మంచిగా ఉండాలంట. మన యొక్క తలంపులు సైతము దేవుని యొక్క దృష్టిలో సరి అయినటువంటి రీతిలో ఉంచబడాలి. హల్లెలూయా కదండి. న్యాయంగా నడుచుకోవడానికి చాలా సింపుల్ గా చెప్పేశాడు మీక, కానీ న్యాయంగా నడుచుకుంటా అనేది చాలా కష్టతరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏ విధంగా దేవుని సంతోషపెట్టగలమంట, మన యొక్క నడవడికను న్యాయవంతంగా తలంపుల్లో, మాటల్లో, చేతల్లో, నడవడికల్లో, ఆలోచనలో, సమస్తమైన కార్యాల్లో కష్టమే అయినప్పటికీ మనం సాధన చేస్తే, మనం ప్రయత్నిస్తే దేవుడు ఏం చేస్తాడండి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏం చేస్తాడంట, సహాయం చేస్తాడు. మనంతటా మనం వెళ్ళలేం, మనంతటా మనం చేయలేం, మనమంతటా మనము పరిపూర్ణముగా
మార్చబడలేము. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఆశ కలిగి మనము ప్రయత్నిస్తామో, ఆశ కలిగి దాని కొరకు మనము శ్రమిస్తామో, మనకి ఏం చేస్తాడండి దేవుడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు సహాయం చేస్తాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడ? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన మనలను పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. ఆ యొక్క క్రీస్తు ఎదుగునంత మట్టుకు ఎదగడం అంటే అది సులభమా? కాదు. అయినప్పటికీ మనం శ్రమిస్తే ఆ యొక్క క్రీస్తు యొక్క సారూప్యంలోనికి దేవుడు ఏం చేస్తాడంటే మనలను మారుస్తాడు. దానికి మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే న్యాయవంతంగా దేవుని ఎదుట అగుపరచబడ్డానికి మనము నిరంతరము శ్రమించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ఏంటండి? రెండవది మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకుంటా. రెండవది అక్కడ అంటా ఉన్నాడు కనికరమును ప్రేమించుట. రెండోది ఏంటంట? కనికరమును ప్రేమించుట. మనందరికీ తెలుసు కనికరం అన్నా, ప్రేమ అన్నా, జాలన్నా, దయన్నా ఇవన్నీ ఇంచుమించుగా ఒకటే అర్థాన్ని ఇస్తాయి కదండి. కనికరాన్ని ప్రేమించుట అనగా ఒక మాటలో చెప్పాలంటే కనికరము అంటే క్షమించుట అని చెప్పచ్చు కదండి. చెప్పొచ్చండి, చెప్పకూడదా? కనికరించుట అంటే క్షమించుట అని చెప్పచ్చు. అవునంటారా కాదంటారా? చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం కనికరిస్తేనే వాడిని ఏం చేయగలం? మనము క్షమించగలం. వారి మీద జాలి పడితేనే కదా మనం క్షమించగలము. జాలి పడకుండా క్షమించగలమా? ఒకవేళ అలా క్షమించాలంటే అది నిజమైన క్షమాపణ అవుతుందా? అవ్వదు. హృదయంలో వారి పట్ల జాలి లేకుండా, వారి పట్ల ప్రేమ లేకుండా, వారి పట్ల కనికరం లేకుండా నేను నిన్ను క్షమించేస్తానని చెప్పిన అది హృదయపూర్వకంగా వచ్చినటువంటి క్షమాపణ కాదు, అది హృదయపూర్వకంగా వచ్చినటువంటి కనికరం కాదు. మనం ఒక వ్యక్తిని కనికరిస్తేనే ఈ వ్యక్తిని ఏం చేయగలము? క్షమించగలము. అనగా కనికరించుట, కనికరమును ప్రేమించుట అనగా మనము క్షమించడాన్ని ఏం చేయాలి? ప్రేమించగలగాలి. మనం క్షమించడానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. హల్లెలూయా. అయితే మీకా గ్రంథంలోని 7వ అధ్యాయంలో ఆ యొక్క 18వ వచనంలో ఆ యొక్క 2వ భాగం, 18వ అధ్యాయం యొక్క 2వ భాగంలో చూసినట్లయితే వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తే మన దేవుడు ఎలాంటి వాడంటండి? కనికరము చూపుట యందు సంతోషించే దేవుడు అంట. ఆయన దేన్ని బట్టి సంతోషిస్తా ఉన్నంట? కనికరాన్ని చూపించుట యందు ఆయన సంతోషిస్తా ఉన్నంట. క్షమించుట యందు ఆయన సంతోషిస్తా ఉన్నాడంట. ప్రేమించుట యందు ఆయన సంతోషిస్తా ఉన్నంట. అందుకే మనం విస్తారమైనటువంటి పాపములు మనం చేసిన మన యొక్క తల వెంట్రుకల కంటే మన యొక్క దోషములు అధికముగా ఉన్నా ఆయన అంత కనికరము, అంత ప్రేమ, అంత దీర్ఘ శాంతము కలిగిన వాడు కాబట్టి, కనికరమును ప్రేమించే దేవుడు కాబట్టి మనం నిత్యం ఏం చేస్తా ఉన్నాడు? క్షమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా ఆయన్ను సంతోషపెట్టాలంటే ఏం చేయాలంట? కనికరమును ప్రేమించాలి. అనగా క్షమించేటటువంటి క్షమాగుణము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు ఇక భూలోకంలో ఆయన సువార్త చేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క శిష్యులకు ఒక మంచి విషయాన్ని చెప్తారు. అక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు ఒక మంచి విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటారు. లూకా సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అన్ని ఎడల అతని క్షమింపవలెనను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమని చెప్తా ఉన్నారండి యేసుక్రీస్తు వారు? ఎవరైనా ఒకరు నీకు విరోధంగా, నీ ఎడల తప్పు చేస్తే, తప్పిదం చేస్తే, నీకు విరోధంగా ఏదైనా కార్యము తలపెడితే ఆ వ్యక్తిని దగ్గరకు వచ్చి నేను తప్పిదం చేస్తానని అంటే నువ్వేం చేయాలి? క్షమించాలి. ఎన్నిసార్లు అంట? ఒక దినానికి 7 సార్లు. మొత్తం 7 సార్లు కాదండి, దినానికి 7 సార్లు. హల్లెలూయా. దినానికి 7 సార్లు. ఒక్కసారి క్షమించడమే
మనకి చాలా కష్టం కదా. నిజంగా ఒక్కసారి క్షమించడమే చాలా కష్టం, ఒక్కసారి సహించడమే కష్టం, ఒక్కసారి ఓర్చుకోవడమే కష్టం. కానీ యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, దినానికి 7 సార్లు తప్పిదం చేస్తున్నా నువ్వేం చేయాలి? క్షమించాలి. ఒకసారి తప్పు చేస్తాడు, నేను మారు మనసు పొందానయ్యా ఇంకెప్పుడు చేయను నన్ను క్షమించంటే సరే క్షమించాం. రెండోసారి తప్పు చేస్తాడు, మళ్ళా వచ్చి నేను తప్పు చేస్తాను నన్ను క్షమించంటే క్షమించంట. మళ్ళీ అదే రోజు మళ్ళీ 3ఓసారి చేస్తాడంట. అప్పుడు వచ్చి మళ్ళా క్షమించమని అడిగితే సర్లే క్షమించాలని చెప్పాలంట. అదే రోజు మళ్ళీ 4ఓసారి తప్పు చేస్తాడంట, క్షమించమంటే క్షమించాలంట. అదే రోజు మళ్ళీ 5ఓసారి తప్పు చేస్తాడంట, క్షమించమని అడిగితే క్షమించాలంట. అదే రోజు మళ్ళీ 6ఓసారి తప్పుదిని చేస్తాడంట, క్షమించమని అడిగితే క్షమించాలంట. అదే రోజు మళ్ళీ 7ఓసారి తప్పుదిని చేస్తాడంట, క్షమించమని అడిగితే క్షమించాలంట. ఇన్నిసార్లు రిపీట్ చేసి చెప్తే వినడానికే ఇంకెన్నిసార్లు చెప్తారండి మాస్టర్ గారు? 7 సార్లు అన్నారని 7 సార్లు చెప్పాలా అని ఆ మాట వినడానికే మనకు అంత చిరాకుగా ఉంటే అన్నిసార్లు క్షమించడం అనేది అది ఎంత కష్టమో కదా కదండి. ఒకసారి అంటే పోనీ అనుకోవచ్చు, 2 సార్లు అన్నా కష్టమే, అయినా కానీ చెయ్యగలమేమో. కానీ 3ఓసారి కూడా తప్పుదని జరిగితే క్షమించగలమా నిజంగా? ఒకటే రోజు కొన్ని ఎప్పుడో కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే పర్లేదు, అదే రోజు 2 సార్లు తప్పు చేసి క్షమిస్తే మళ్ళా 3ఓసారి కూడా చేస్తే మనం క్షమించగలమా? మన పిల్లల్నే మనం ఊరుకోం కదండి. ఒకసారి చెప్తాం, 2ఓసారి చెప్తాం, వింటలేదనుక అప్పుడు ఈసారి ఏమవుతుంది? మాట ఉండదు, డైరెక్ట్ గా పడిపోద్ది కదా. అలాంటిది 7 సార్లు ఎవరో తెలియని వ్యక్తి, ఆ యొక్క వ్యక్తితో నీకు సంబంధం లేదు, ఆ వ్యక్తితో ఒకవేళ నీకు ఎలాంటి బంధము లేకపోవచ్చు, కానీ అయినప్పటికీ 7 సార్లు ఒకే రోజున నీకు విరోధంగా ఏదైనా తప్పిదం చేసి క్షమించమని అడిగినా క్షమించగలగాలి అంటున్నాడు. అనగా ఆయన ఎంతగా కనికరాన్ని ప్రేమిస్తా ఉన్నాడో మనం కూడా అదే విధంగా కనికరాన్ని ప్రేమించేవారు ఉండాలి. ఆయన ఎంతగా క్షమించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడో ఆయన అనుసరించే మనము కూడా, ఆయన సన్నిధికి వచ్చే మనం కూడా అంతే క్షమాగుణం కలిగి ఉండాలి. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆశిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఏవి మనలో కనిపించట్లేదు నిజంగా. మనలో అస్సలు ఎంత ఆలోచన చేసినా ఏదైనా ఒక్కటన్నా మనలో ఉన్నదో సరైన రీతిగా అంటే అన్ని విషయాల్లో కూడా ఇంకా మనము సరి చేసుకునే స్థితిలోనే ఉన్నాం కదండి. అన్ని విషయాలు ఇంకా మనము కట్టుకునే దగ్గరే ఉన్నాం. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, కనికరమును ప్రేమించుట యందు ఆయన ఏ విధంగా అయితే సంతోషిస్తున్నాడో మనము కూడా ఆయన వెంబడించే మనము కనికరమును ప్రేమించేవారుగా ఉండాలి, అందుకే ఆక్షమించేవారుగా ఉండాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరొక మాట శిష్యులతో అన్నారు, ఏమనంటే మీరు ఏ విధముగా మీ యొక్క పొరుగు వారిని క్షమిస్తారో అదే విధముగా నేనేం చేస్తాను? మిమ్మల్ని క్షమిస్తాను. అంటే మీరు క్షమించకపోతే నేనేం చేయను? క్షమించను. మనకు దేవుడి నుండి కనికరం కావాలి, దేవుడి నుండి జాలి కావాలి, దేవుడి నుండి క్షమాగుణం కావాలి అంటే మనం ఏం చేయాలంట? మొదట మనము కనికరం చూపించాలి, ప్రేమ చూపించాలి, క్షమించేవారుగా ఉండాలి, జాలి పడేవారుగా ఉండాలి. మనము చేసిన దాన్ని బట్టే దేవుడు మనకి ఏం చేస్తాడంట? తిరిగి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు క్షమిస్తే క్షమించబడతావు, నువ్వు కనికరం చూపిస్తే కనికరం చూపించబడుతుంది నీ మీద, నువ్వు ప్రేమిస్తే ప్రేమించబడతావు, నువ్వు జాలి చూపిస్తే జాలి పొందుకుంటావు. మనం చేయకపోతే దేవుడి నుండి మనం పొందుకోలే. ఆయన ప్రేమించేవాడే, ఆయన కనికరించేవాడే, ఆయన జాలి పడేవాడే అయినప్పటికీ మనము ప్రేమించడం లేదు కాబట్టి ఆయన ప్రేమను పొందుకోకుండా ఏం చేయబడతా ఉన్నాం? ఆటంకపరచబడతా ఉన్నాం. మనం జాలి చూపించట్లేదు కాబట్టి ఆయన జాలి మన మీదకు రాకుండా మనమే ఏం చేస్తా ఉన్నాము? ఒక అడ్డు తెరను పెట్టుకుంటా ఉన్నాం. మనము ఆ యొక్క కనికరాన్ని చూపించడం లేదు కాబట్టి ఆయన కనికరాన్ని మన వైపుకి రాకుండా ఏం చేస్తా ఉన్నాము? ఒక అడ్డు తెరను వేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ఆయన ప్రేమను సరైన రీతిలో అనుభవించలేకపోతా ఉన్నాం, సరైన రీతిలో మన జీవితంలో కార్యాన్ని అనుభవించలేకపోతా ఉన్నామంటే దానికి కారణము మన తప్ప ఆయన తప్ప? మనదే తప్పు. మనం కనికరించుంటే వెంటనే ఆయన కనికరం మన మీదకి వస్తుంది, మనం జాలి చూస్తే వెంటనే ఆయన జాలి మన మీదకి వస్తుంది. ఆయన చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ పొందుకోవడానికి మనమే
ఆటంకాలు పెట్టుకుంటా ఉన్నాం. మనం ప్రేమించట్లేదు, ఆయన ప్రేమ మన మీదకి రావట్లేదు. మనం కనికరించట్లేదు, ఆయన కనికరం మన మీదకి రావట్లేదు. మనం క్షమించడం లేదు, ఆయన క్షమాపణ మన మీదకి రావడం లేదు. అందుకే మీకు అంటా ఉన్నాడు, దేవునికి సన్నిధికి వచ్చేటటువంటి మీరు ఆయన సంతోష పెట్టాలంటే, ఆయన దృష్టి మీ మీద ఉండాలంటే కనికరమును ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మొదటి ఏంటండి? న్యాయముగా నడుచుకోవాలి. రెండోది ఏంటంట? కనికరాన్ని ప్రేమించేవారు కానీ క్షమించేవారిగా మనము ఉండాలి. మనం క్షమిస్తే క్షమించబడతాం. మరి చివరిది మూడవది ఏంటంట? మూడవది ఏంటండి? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నువ్వేం చేయాలంటున్నాడు? ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటండి? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించాలి. హల్లెలూయా. దీన మనస్సును గురించి అనేకమైన వాక్యాలు ఉన్నాయి కదండి. మనందరికీ కూడా బాగా సుపరిచితమైనది దీన మనస్సును గురించి ఏ వాక్యం అండి సుపరిచితమైనది? మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయము కదా, 5-6 వచనాలు ఉంటుంది. ఏమనంటదండి? మొదటి పేతురు గ్రంథం చదవండి. మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయము దీన మనస్సును గురించి బాగా సుపరిచితమైనటువంటి వాక్యము. మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనాలు. మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మనందరికి సుపరిచితమైనదే కదండి. ఏమంటా అన్నాడు? తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద ఏమై ఉన్నారంట? దీన మనస్కులై ఉండుడి అని చెప్తా ఉన్నాడు. దీన మనస్సు గలవారి పట్ల ఆయన ఏం చేస్తాడంట? ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. దీన మనస్సు అంటే ఏంటండి? దీన మనస్సు అంటే ఏంటి చెప్పాలి. దీనత్వం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి. తగ్గించుకోవడం, అంతే కదా. దీన మనస్సు అంటే తగ్గించుకోవడం, వినయం చూపించడం, తగ్గించుకోవడం. అయితే అక్కడ అంటూ ఉన్నాడు, మీ దేవుని ఎదుట మీరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. మనం అనుకోవచ్చు, అవునండి దేవుని సన్నిధిలో మేము అందరం తగ్గించుకునే ఉంటామండి కదా. మనం ఎవరం ప్రార్థన చేస్తున్నాం, ఏమని ప్రార్థన చేస్తాం? గొప్పగా ప్రార్థన చేస్తామా? గొప్పలు ఏం చెప్తాం కదా. దీనులమయ్యా, అభాగ్యులం, అల్పులం, ఎందుకు పనికిరాని వారు కదా. ఇవన్నీ చాలా లిస్ట్ ఉంటది కదా. పర్యాయ పదాలు, నానార్థాలు అన్ని ఏం చేస్తాం? వాడేస్తాం కదా. ఒక విషయానికి దీనత్వం అనే దానికి మనం చాలా పదాలు ఉపయోగించేస్తాం. ఎందుకు పనికిరాని, అభాగ్యురాలని, ఎన్నిక లేని దాన్ని, యోగ్యురాలను కాదు, చాలా చాలా ఉంటది లిస్ట్. ఇంత పెద్ద పొడుగు ఉంటది. కాబట్టి దాన్ని బట్టి మనం అనుకోవచ్చు, మేము దేవుని సన్నిధానం ఎప్పుడు చూసినా దీనత్వంగానే ఉంటామండి, మేము తగ్గించుకునే ఉంటామండి. కానీ తగ్గించుకోవడం అంటే మన మాటల ద్వారానో లేకపోతే మన యొక్క పాటల ద్వారానో మన ప్రార్థనల ద్వారానో కాదంట. తగ్గింపును కూర్చో ఒక మంచి మాట ముందుగా చదువుకున్నటువంటి అదే లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనం. 17:10. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడా నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడండి? మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మీరేమని చెప్పాలి? మేము నిష్ప్రయోజకులమైన దాసులు, మీరు చేయాల్సినవే చేసాం కానీ ఇందులో మా గొప్పతనం ఏమీ లేదని ఏం చేయాలంట? చెప్పగలగాలంట. ఇది చాలా కష్టతరమైనది. దానికి ఒక మంచి ఉదాహరణ యేసుప్రభువు వారు చెప్పారు. ఆ 5 వచనాలు ఉంటుంది ఆ ఉదాహరణ. ఏంటంటే, ఒక పొలంలో పనిచేసే వానికి ఒక పనివాడు ఉన్నాడు అనుకోండి. ఆ పనివాడు యజమానుడు చెప్పినటువంటి పొలం పనులన్నీ ఏం చేయాలి? చేయాలి కదా. పొలంలోకి వెళ్ళి పలానా పనులు నువ్వు చేయాలని అప్పగిస్తే అవన్నీ అతడు చేయాలి.
చేసి అవన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు అనుకోండి, అమ్మో ఎంత ప్రయాసపడిపోయావో ఎంత కష్టపడిపోయావో అని యజమానుడు ఏంటి నీళ్ళు ఇచ్చి, తాగడానికి నీళ్ళు ఇచ్చి, తినడానికి ఆహారం పెడతాడండి? పనివానికి పెడతాడా? చెప్పిన అన్నీ చేశాడా? చేశాడు. అలాగని పొగిడేసి తాగడానికి నీళ్ళు ఇచ్చి తినడానికి ఆహారం పెడతాడు యజమానుడు? పెట్టడు. ఆజ్ఞాపించి చేయడం పనివాడి బాధ్యత, అతని బాధ్యత. అందులో గొప్పతనం ఏమి లేదు. అయితే అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే మెచ్చుకోవడం కాకుండా, నీళ్ళు ఇవ్వకుండా, ఆహారం పెట్టకుండా తిరిగి ఏం చేస్తాడంట? నేను తినడానికి నాకు ఏం చేయ, నువ్వు ఆహారం సిద్ధపరచు అని. ఆహారం సిద్ధపరిచిన తర్వాత ఏం చేస్తాడంటే యజమానుడు కుర్చీలో కూర్చుని నాకు దగ్గరుండండి వడ్డించు కదా, నాకు దగ్గరుండండి వడ్డించు. అప్పుడు అతను తిన్న తర్వాత, యజమానుడు తిన్న తర్వాత అప్పుడు ఏమంటాడు? నువ్వు వెళ్ళి అన్నం తిను, నువ్వు వెళ్ళి ఆహారం తీసుకో అని అంటాడు. అంతేగాని ఇప్పుడు ఆ చెప్పిన పనులన్నీ చేస్తున్నందుకు ఆ పనివాడు ఏదైనా యజమానికి మేలు చేస్తున్నట్లా, లేకపోతే యజమాని పట్ల ఏమైనా దయ చూపించినట్ట కాదు. అది అతని యొక్క పని. ఇతని యజమానుడు అతడు జీతం తీసుకుంటున్నాడు, అతడు పనివాడు కాబట్టి ఇతను చెప్పినవన్నీ కూడా సరి అయిన రీతిలో చేయడం అది అతని యొక్క బాధ్యత. దానికి తగిన ప్రతిఫలం అయితే పొందుకుంటాడు, కానీ దాన్ని బట్టి ఇతడు యజమానికి ఏదో మేలు చేసేస్తున్నట్టు కాదు. దాన్ని బట్టి ఇతడు యజమాని మీద ఏదో దయను చూపిస్తున్నట్టు కాదు. అది అతని యొక్క బాధ్యత. అదే విధముగా దేవుని వెంబడిస్తున్నటువంటి మనము కూడా ఆయన మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏమైతే చేయమన్నాడో, ఏ విధంగా అయితే నడవమన్నాడో అవన్నీ మనము పాటిస్తూ, నేను నువ్వు చెప్పినవన్నీ చేసేస్తున్నాను, నా వంటి భక్తి పనులు లేదు అని మనము అనుకోవడానికి వీల్లేదంట. ఏ విధంగా ఉండాలంట? అన్ని పాటిస్తూ కూడా అయ్యా నిష్ప్రయోజకమైనటువంటి దాసురాలు, నిష్ప్రయోజనమైనటువంటి దాసులు, ఇందులో నా గొప్పతనము ఏమీ లేదు అని చెప్పగలగాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏది చేస్తున్నా దానికి గుర్తింపు కావాలి అని అనుకుంటా ఉంటాం కదండి. ఎవరైనా ఒక మంచిగా పని చేస్తాం అనుకోండి, దాన్ని బట్టి మనం పొగడలేదనుకోండి, లేకపోతే దాన్ని బట్టి మనకి ఏమి కూడా అనలేదనుకోండి, ఎంత నమ్మకంగా నేను చేస్తే, ఎంత ఖచ్చితంగా నేను చేస్తే, నన్ను గుచ్చొక్క మాట అయినా కనీసం చెప్పలేదు, మనం వెంటనే ఏం చేస్తాం? నొచ్చుకుంటాం, బాధపడతాం కదా. మన గుర్తింపు అనేది ఖచ్చితంగా మనము మనుష్యులుగా మనము కోరుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, ఒకవేళ భక్తి విషయంలో అన్ని సరి చేసుకుంటా, చాలా ఖచ్చితంగా అన్ని విషయాల్లో మనము మంచిగా ముందుకు వెళ్తున్నా కానీ, అయ్యా నేను నిర్ధారితంగా ఈ విధంగా నేను నడుచుకుంటూ ఉన్నాను, న్యాయంగా నేను ఎదుట ఉన్నాను, నేను కనికరాన్ని ప్రేమిస్తా ఉన్నాను, నేను అన్ని కూడా మంచిగా చేస్తా ఉన్నానని మన యొక్క భక్తిని బట్టి కూడా మనం ఏం చేయకూడదంట? అతిశయించకూడదంట. లోక విషయాన్ని బట్టి కాదు, భక్తిని బట్టి కూడా మనం ఏం చేయకూడదంట? అతిశయించకూడదు. మనం చేసే ప్రార్థన బట్టి కానీ, మనం చెప్పే వాక్యాన్ని బట్టి కానీ, లేకపోతే మనం పాడే పాటను బట్టి కానీ, మనం ఏది చేసినా దాన్ని బట్టి మనం అతిశయిస్తే నువ్వు చేసిన దాని యొక్క ఫలితం నువ్వు ఎంత మాత్రం కూడా పొందుకోలేవు. ఎందుకంటే అన్ని చేసి నువ్వు ఏం చేయాలంటున్నాడు? నేను నిష్ప్రయోజనమైన దీనిలో నా యొక్క గొప్పతనము ఏమీ లేదని తగ్గించుకోమంటున్నాడు. కాబట్టి మన భక్తిని బట్టి మనం ఒకవేళ అతిశయించినట్లయితే ఇంకా మనలో ఏమి లేదు, దేవుని ఎదుట దేన మనస్సును మనము కలిగి ఉండనట్లే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన యొక్క సన్నిధానం మనం ఏం చేయాలంట? దీన మనస్సులుగా, మనుషులు ఎదుట దీనులుగా మనం చాలా సులభంగా కనిపిస్తాం. కానీ మన యొక్క హృదయ ఆలోచన ఎరిగిన వాడు, మన యొక్క హృదయంలో గర్వం వచ్చినా ఆయనకు అది తెలుస్తుంది. మన తలంపుల ద్వారా మనం అతిశయపడితే ఖచ్చితంగా అది ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన యొక్క సన్నిధానంలో మనం ఏం చేయాలంట? దీన మనస్సు కలిగి మనం ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో ప్రవర్తించే వారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు నేర్చుకున్నాం. దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క స్తోమతను బట్టి మనం ఇస్తాం, కాదనట్లేదు. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏమి తెచ్చినా తేకపోయినా
మనం ఏ విధముగా వస్తే దేవుని సంతోష పెట్టగలము, ఏ విధముగా వస్తే ఆయన ఆనందింప చేయగలము, లేకపోతే ఏ విధంగా వస్తే ఆయన మన కొరకు ఆయన యొక్క చెవులు మన కొరకు ఒప్పుతాడు, ఏ విధంగా వస్తే ఆయన యొక్క కళ్ళు దృష్టిని మన మీద ఉంచుతాడని చూసినట్లయితే ఏంటంటే మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకునేవారు ఉండాలి. అనగా మన యొక్క మాటలు, మన యొక్క చేతలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు సమస్తము దేవుని ఎదుట న్యాయవంతంగా కనబడాలి. రెండవది ఏంటంట, కనికరాన్ని ప్రేమించేవారు కనుక క్షమించేవారుగా ఉండాలంట. మూడవది ఏంటంట, దీన మనస్సు కలిగి ఆయన యొక్క సన్నిధానంలో మనము దీన ప్రవర్తన కలిగి మనము ముందుకు కొనసాగాలంట. ఈ మూడు విషయాలు మనలో ఉంటే మన యొక్క పాపములు క్షమించబడడానికి ఏమి చేయనవసరం లేదంట. ఆయన సంతోషింపజేయడానికి ఇంకా ఏవేవో తేనవసరం లేదంట. ఈ మూడు విషయాలు కలిగి ఎప్పుడైతే దేవుడికి మందిరానికి వస్తావో, ఆయన ముఖాన్ని దర్శించాలో ఆశపడతావో, ఆయన నిన్ను బట్టి సంతోషించి ఆయన ఏం చేస్తాడు, నీ కొరకు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అన్ని విషయాలు, అన్ని సమయాల్లో కూడా న్యాయవంతంగా నడుచుకుంటూ ఆ యొక్క కనికరాన్ని ప్రేమించేవారుగా, క్షమించేవారుగా, ఆ యొక్క దీన మనస్సు కలిగి మనం దేవునికి సన్నిధానంలో నడుస్తూ ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడే కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుడికి కొద్ది మాటలు మనందరి యొక్క వినికిడిలో ఫలింపజేయను గాక. ఒక నిమిషం తల వంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నాగానికి వందనాలయ్యా. అవునయ్యా, ఎదుగునే తండ్రి దేవా, శ్రేష్టమైనటువంటి మాటలు నాదా మా కొరకు దేవా, నువ్వు దేవా అనుగ్రహించినందుకే నీకు వందనాలయ్యా. మా జీవితానికి ఏది అవసరమో దేవా, ఏ విషయంలో మేము పడిపోతూ ఉన్నామో, ఏ విషయంలో దేవా ఇదిగోని మా యొక్క అడుగులు జారుతూ ఉన్నాయో దేవా, దాన్ని మీరు స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు. అవునయ్యా, అనేక మాటలు దేవా, మా యొక్క మాటలు, మా యొక్క చేతులు, మా యొక్క నడవడిక ఇదిగోని సరైన రీతిలో ఉండినప్పటికీ అనేక మా యొక్క తలంపుల ద్వారా, మా యొక్క ఆలోచన ద్వారా ఇదిగోని తండ్రి దేవా మేము పాపం చేస్తున్న వారిగా, పడిపోయే వారిగా ఇదిగోని మేము ఉంటూ ఉండగా దేవా నీకు సన్నిధానంలో న్యాయవంతంగా నడిచే కృపను మీరు అనుగ్రహించండి. ఇదిగోని ఆ యొక్క యోగు వలె యుక్తమైన మాటలు పలికే వారిగా, ఇదిగోని ఆ యొక్క చేతన దేవా పరిశుద్ధమైనటువంటి దేవా ఇదిగోని ఆ నడవడిక కలిగిన వారిగా, ఇదిగోని ఆ తండ్రి మా యొక్క తలంపులు సైతము దేవా నీ ఎదుట పరిశుద్ధమైన పడే భక్తి జీవితము, అతి సంపూర్ణమైనటువంటి భక్తి జీవితంలోనికి దేవా మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు సహాయం మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అవునయ్యా, ఇదిగోని ఆ కనికరములు ప్రేమించే వారిగా మేము ఉండాలంటున్నావు. మేము క్షమించిన రీతిగానే నువ్వు మమ్మల్ని క్షమిస్తానంటున్నావయ్యా. అవునయ్యా, ఇదిగోని నీకు నీ యొక్క క్షమాపణ దేవా, అయితే క్షమాపణ అడుగుతున్నటువంటి మేము ఇతరులు క్షమించేవారుగా, మాకు విరోధం మేము ప్రేమించేవారుగా, మాకు విరోధముగా ఉన్న వారిని దేవా, మా ఇళ్ళ తప్పిదము చేసిన వారిని అందరినీ ప్రేమించే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అట్టి కృప మీరు దయచేయండి దేవా, అట్టి కృప మీరు దయచేయండి. ఇదిగోని తప్పకుండా నీకు సహాయం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎలాంటి విరోధత్వము, ఎలాంటి శత్రుత్వము ఎవ్వరితో లేకుండా అందరితో సమాధానం కలిగి అందరిని ప్రేమించే కృపను మీరు మాకు అనుగ్రహించండి దేవా. ఇదిగోనియా మరి ముఖ్యంగా ఇదిగోనియా దీనత్వము కలిగి ఉండాలంటున్నావయ్యా. అవునియా, ఇదిగో తండ్రి దేన్ని బట్టి అతిశయించేవారిగా కాదు, దేని బట్టి గర్వించేవారుగా కాదుయా, దేని బట్టి దేవా ఇదిగోని గొప్పదన్నా అనుకునేవారుగా కాదు, కానీ ఇదిగోని అన్ని విషయాల్లో నిష్ప్రయోజకమైనటువంటి మేము అని ఇదిగో తగ్గింపు కలిగి అన్ని సమయాలు దేవా నీ సన్నిధానంలో ముందుకు కొనసాగే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో తండ్రి మనుష్యులకు మేము చేయట కష్టమే అయినప్పటికీ దేవా ఇదిగో పరిశుద్ధాత్మ దేవా నీకు సహాయం మాకు అనుగ్రహించి దేవా ఇదిగో తండ్రి దేవా మా యొక్క భక్తి జీవితంలో పరిపూర్ణమైన స్థితిలోకి మేము ఎదగడానికి దేవా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. తప్పకుండా నాది ఇదిగోని నీకు రాకలు ఎత్తపడే కృపను, ఇదిగోని నీకు రాకడికి సిద్ధపడే కృపను దేవా, నీకు రాకడ కొరకు నాది ఇదిగోని సంసిద్ధము కలిగి దేవా ఇది అన్ని విషయాల్లో నాది ఇదిగో మేము సరి చేసుకుంటూ ముందుకు కొనసాగే కృపను దేవా మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నారు. మరొకసారి మమ్మల్ని అందరినీ నీకు వాక్యం ఎదుట సంపూర్ణంగా నాది ఇదిగో సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నారు. తప్పకుండా నీకు వాక్యం అనే శుద్ధి ద్వారా సరి చేయబడుతూ ఓ దేవా ఇదిగోని ఆ దేవా నీ కొరకు ఉపయోగపడే దేవా నీ కొరకు యోగ్యమైన పాత్రలుగా మేము అందరము తీర్చిదిద్దబడే కృపను మీరు దేవా మా అందరికి మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.